హలో, వెల్కమ్ టు మై ఛానల్ చాందిని టాక్స్. సో ఈరోజు టైం 10 అవుతుంది. సాటర్డే నైట్ పక్క నైట్ అంతా మెలకుతోనే ఉండాలి. రేపు సండే ఫుల్ నిద్రపోవచ్చు అన్న ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదా. దాంతో రెగ్యులర్గా వచ్చే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గరకు వచ్చాను అనమాట. డైమండ్ పాయింట్ చౌరస్తా దగ్గర బోయిన్పల్లి మార్కెట్కి వెళ్తున్న రూట్లో పక్కనే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ముందు ఉన్న మినీ ట్యాంక్ బండ్. చాలా ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. డైలీ ఫుల్ రష్ ఉంటుంది. మీకు కూడా చూపించాలి అని ఈ వ్లాగ్ చేశాను. అదిగో చూడండి ఫ్రెండ్స్, మనం వచ్చేసాము ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గర ఉన్న మినీ ట్యాంక్ బండ్. రివర్ ఉండదు, బట్ మినీ ట్యాంక్ బండ్ అని నేను పిలుస్తా. చాలా బాగుంటుంది. ఫుడ్ అయితే మీరు టేస్ట్ చేయండి ఒకవేళ ఈ రూట్లో వస్తే కనుక. పిజ్జా, మోమోస్, ఫాలుదాస్, జ్యూస్, ఫాస్ట్ ఫుడ్, ఇంకా లిస్ట్ ఇంకా ఆలోచిస్తే చాలా పెద్దగానే ఉంటుంది. ఒక్కొక్క ఫుడ్ కోర్ట్ దగ్గర ఒక్కొక్క వెరైటీస్ ఉంటుంది అనమాట. పక్కా ట్రై చేయండి. అదిగో వచ్చేసినాం. సీను దోశ చాలా ఫేమస్ మా ఇంటి దగ్గర. ఎవ్రీడే తినమన్నా తినేస్తాం, అంత బాగుంటుంది టేస్ట్ అయితే. నేనైతే మసాలా దోశకైతే పిచ్చి ఫ్యాన్. ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి, బట్ నాకైతే మసాలా దోశ అంటే చాలా ఇష్టం. నేను ఒక్కదానే రాలేదు, నాతో పాటు అక్క వాళ్ళని కూడా తీసుకొని వచ్చిన. వాళ్ళు ఫుల్ కోపంతో ఉన్నారు, ఎందుకంటే దోశ కోసం ఆల్రెడీ నేను 15-20 మినిట్స్ అవుతుంది వెయిట్ చేయబట్టి. చాలా పబ్లిక్ అక్కడ వెయిట్ చేస్తున్నారు. బట్ చూడాలి అక్క వాళ్ళు ఏమనుకుంటున్నారో ఒకసారి మీకు కూడా చూపిద్దాం అనిపిస్తుంది. అక్క కోపంతోనే మనం ఉన్నారా? ఎంతసేపు వెయిట్ చేయాలమ్మా దోశ కోసం, అంతమంది ఉన్నారు అక్కడ. ఇంకెప్పుడు వస్తుంది? నా పైన అయితే ఏం కోపంతోనైతే లేరు కదా, ఇట్లా చీకట్లో తీసుకొని వచ్చినాని. ఉన్నది కోపం. నిలబడి కాళ్ళు నొప్పులు లేస్తున్నాయి, దోమలు కూడా కరుస్తున్నాయి. కొంచెం నవ్వండి అక్క నా కోసం. అదన్నమాట. సో దోశ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు తింటామో అర్థమైతే లేదు. ఇంకొకటి ఇక్కడ పిజ్జా తినాలి, ఫాలుదా తాగాలి. పబ్లిక్ చూడండి, అసలు నా దోశ వస్తుందో రాదో నాకైతే డౌటే. దోశ కోసం ట్రై చేయడం ఒకసారి. అంకుల్ నాకు ఒక మసాలా దోశ. అంకుల్ దోశ వినిపించుకుంటలేదు అన్నమాట. అంకుల్ నాకు ఒకటి ఇవ్వరా? ఈ టైంలో ఇంత పబ్లిక్లో మనకు మసాలా దోశ దొరకడం అనేది హ్యాపీ. అయితే దోశ దొరికిందన్న ఆనందంలో నేను చట్నీ వేసుకోవడం మర్చిపోయిన ఫ్రెండ్స్. సో పక్కనే చట్నీ ఉంటుంది, చట్నీ వేసుకోవాలన్న. వర్షం పడుతున్న ఇంత పబ్లిక్. దోశ ఫినిష్ అవ్వగానే పక్కా ఇక్కడ ఫాలుదా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఏకదం ఉంటుంది. రోజ్ ఫాలుదా నా ఫేవరెట్, ఇంకా కేసర్ ఫాలుదా ఇంకా సూపర్గా ఉంటుంది. మేమైతే రోజ్ ఫాలుదా తీసుకున్నాము. సో ఇప్పుడే ఇలా తృప్తిగా దోశ, ఫాలుదా, ఇంకొకటి పిజ్జా మిస్ అయినాము. బాగా అనిపిస్తుంది, బట్ టైం చాలా లేట్ అయిపోయిందని చెప్పి ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఏమక్క ఏమంటలేదు అని చెప్పండి ఏదైనా. అక్క నేను ఇందాక చెప్పినాక నువ్వు గట్టిగా మాట్లాడి మైక్ లేదు మనకని చెప్పినాక నేను ఎట్లా అనిపించింది దోశ? అవ అట్టయితే సపోర్ట్ చేస్తలేదు. మన దగ్గర మైక్ లేనందుకు చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. మేము మాట్లాడే వాయిస్ అనేది మీకు ఆ సైడ్ ఉన్న ట్రాఫికే వినిపించవచ్చు. బట్ చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీరు కూడా ఒకవేళ టైం దొరికితే అలా నైట్ టైంలో అలా దోశనో ఏదో అలా తినండి. ఒకవేళ పాసిబుల్ అయితే పక్కా ఈ రూట్లో వస్తే కనుక ఇక్కడ ఉన్న దోశ, ఫాలుదా, పిజ్జా పక్కా ట్రై చేయండి. పిజ్జా గురించి సపరేట్ బ్లాగ్ పెడతాను, అప్పుడు దాని గురించి మాట్లాడుకోవచ్చు అనమాట. సూపర్ ఉంది, బాగుందని తినడానికి వచ్చినాము. మీరు కూడా ట్రై చేయండి. వర్షం పడుతుంటే బురద ఉన్నప్పుడు మెల్లగా పోండి ఫ్రెండ్స్. మీరు కూడా బండి డ్రైవ్ చేస్తారు కదా, నడిచేటోళ్ళకు చాలా ప్రాబ్లం అవుతుంది. బురద అంతా మీద పడుతుంది. కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, అడ్జస్ట్ చేసుకోండి. ఎనీవే వీడియో నచ్చితే కనుక ఏం చేయాలక్క? సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ పక్క లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాందిని టాక్స్ పక్కా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే వేరే వాళ్ళకి ఛానల్ రిఫర్ అవుతుంది. సో బాయ్ ఫ్రెండ్స్, సీ యూ ఆన్